హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా స్టూడెంట్స్కి ఈ బ్లౌజ్ మెజర్మెంట్స్ అనేది నోట్స్ అనేది చెప్పడం జరిగిందండి. సో ఈ అమ్మాయి ఫస్ట్ వచ్చేసి 4.5 షోల్డర్ చంగదింపు వచ్చేసి 4.5, నెక్ విత్ వచ్చేసి 1.8, డౌన్ వచ్చేసి 2.3 వచ్చిన అమ్మాయి ఇలా ఉంటారండి. సన్నంగా ఉన్న వాళ్ళకి ఈ మెజర్మెంట్స్ అనేది వర్తిస్తుంది. ఇది డీప్ నెక్లకి మాత్రమే. సో తిన ప్రీతి ఎలా ఉందమ్మా? ఈ మెజర్మెంట్స్ లో బ్లౌజ్ కుట్టుకుంటే చాలా పర్ఫెక్ట్ గానే వచ్చింది కదా. ఓకే, తర్వాత వచ్చేసి 5 అండి. షోల్డర్ మొత్తం 5 వచ్చి, నెక్ విత్ వచ్చేసి 2 వచ్చిన వాళ్ళకి, షోల్డర్ వచ్చేసి 3 వచ్చిన వాళ్ళకి, అంటే తను పొడవుగా ఉంది కాబట్టి తనకి ఇక్కడ 5.5 అనేది పెట్టాలండి. తిన్నాంటి వాళ్ళకి అయితే ఇక్కడ 5 వస్తే ఇక్కడ కూడా 5 పెట్టాలి. సో ఈ మెజర్మెంట్స్ తో మన వాళ్ళు బ్లౌజ్ అనేది కుట్టారు. ఎలా ఉందమ్మా శ్రీలక్ష్మి? ఎలా ఉంది ఈ మెజర్మెంట్స్ బ్లౌజ్ అనేది కుడితే? పర్ఫెక్ట్ గా ఉందా? తర్వాత వచ్చేసి లాస్ట్ లో 5.5 అండి. మాక్సిమం ఏంటంటే డీప్ నెక్కలకి ఈ షోల్డర్ మట్టిగా వస్తున్నాయి. ఈ 5.5 వచ్చేసి ఇక్కడ 5.5 వచ్చిన అమ్మాయికి నెక్ విత్ వచ్చేసి 2.3, అంటే షోల్డర్ ఎంత వస్తుంది మీకు? 3.1 వస్తుంది. కింద డౌన్ వచ్చేసి 3 వస్తుంది. ఈ మెజర్మెంట్స్ డీప్ నెక్లు మాత్రమే వర్తిస్తుంది. ఈ మెజర్మెంట్స్ బ్లౌజ్ కుట్టుకుంటే ఎలా ఉందండి సత్య గారు? బాగుందా? ఓకే. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది మేము ఏంటంటే మీ క్లాసులు నేర్పించడానికి మనకి ఈ బ్యాచ్లు మాత్రం ఒప్పుకున్నారండి. వీళ్ళు ఒప్పుకోవడం వల్లే మీకు నేను వీడియోలు తీసి పెట్టడం అనేది జరుగుతుంది. దయచేసి ఈ వీడియోస్ ఎలా ఉంటున్నాయి, మీకు అర్థమవుతుందో లేదో అనేది కామెంట్స్ లో మటుకు తెలియచేయండి. పర్ఫెక్ట్ బ్లౌజ్ కటింగ్, టైలరింగ్ కోర్సెస్ అన్ని నేర్చుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల 10 మందికి తెలుస్తుంది. మా స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్. ఈ ఫ్రాక్స్ అన్ని మేమే స్టిచ్ చేసాం. చాలా మోడల్స్ చెప్పారు మేడం, 1 మంత్లో నేర్చుకున్నాం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మోడల్స్, బ్లౌజ్ మోడల్స్ అన్నీ కూడా టైలరింగ్ సంబంధించిన A to Z అన్ని మోడల్స్, డ్రెస్ కటింగ్స్ అన్నీ కూడా ఇక్కడ నేర్పించడం అనేది జరుగుతుందండి. వీళ్ళందరూ చాలా మనీ పే చేసి నేర్చుకుంటున్నారు. మీరు ఫ్రీగా నేర్చుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ ఎలా ఉన్నాయనేది మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి. నేను ఆల్రెడీ డెమో క్లాసెస్ అనేది పెట్టడం జరిగింది. ఈ క్లాసెస్ అనేది ఎలా ఉన్నాయి, నేను చెప్పింది మీకు అర్థమవుతుందో లేదో అనేది నాకు తెలియచేయండి. ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్గా నిలవండి.